అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. స్త్రీల గర్భంబుల శిశులనెవ్వడు పెంచే, పణులకెవ్వడోసే పరగపాలు. మధుపాళికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడు సంగె పచ్చిపూరి. జీవకోట్ల పోసింప నీవే కాని, వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆ అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇస్తున్నాడు? ఎవరు ఆహారం ఇస్తున్నది? ఆ పరమాత్మయే అయిన ప్రకృతే. ఆ ప్రకృతి అయిన పరమాత్మయే. అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చింది, మృగజాతికి ఎవ్వడు మేతబెట్టే. ఆ అడవుల్లో ఉన్న పులులకైతేనేమి, సింహాలకైతేనేమి, జింక లేళ్ళు ఇటువంటి జంతువులకైతేనేమి ఎవడు ఆహారం ఇచ్చుచున్నాడు? వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పించే. అక్కడ వనచరాదులైన కోతులకు ఇటువంటి జంతువులకు ఎవడు భోజనం పెట్టుచున్నాడు? చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే. ఆ అడవుల్లో ఉన్న చెట్లకి ఎవరు నీరు పోస్తున్నారు? ఆ ప్రకృతి అయిన పరమాత్మయే కదా. పరమాత్మ అయిన ప్రకృతియే కదా. స్త్రీల గర్భంబుల శిశువులను ఎవ్వడు పెంచే. స్త్రీల గర్భాల్లో ఉన్న శిశువుల్ని ఎవరు? ఆ ప్రకృతి మాతయే కదా. ఆ పరమాత్మ తండ్రియే కదా. అంటే ఇక్కడ ప్రకృతి వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి. ప్రకృతి పరమాత్మలు ఇద్దరూ కూడా ఒక్కటే. ప్రకృతి పరమాత్మను మనం విడదీసి చూసుకున్నా అలాగా జరగవచ్చు, లేక ఒకటే తత్వం. అది ప్రకృతి తత్వమే పరమాత్మ తత్వము, పరమాత్మ తత్వమే ప్రకృతి తత్వము. స్త్రీల గర్భంబుల శిశువులను ఎవ్వడు పెంచే, పణులకెవ్వడుసకి పొరగ పాలు. ఆ నాగ త్రాచు ఇటువంటి పాముజాతి సర్పాలకే ఎవడు పాలు పోస్తున్నాడు? అంటే మనం ఇక్కడ నాగు చవితి ఇటువంటి పండుగల్లో మనం పుట్టలో పాలను పోసుకుంటాం. నిజంగా పాములు పాలు తాగమని కొందరు నాస్తికులు అంటారు, కానీ నిజానికి పాలు పోస్తే తాగుతాయి. అంత పని పెట్టుకుని ఎవరు పాలు పోస్తారు? కానీ వాటి ఆహారం ఏంటంటే చిన్న చిన్న ఎలుకలు, ఇటువంటి చిన్న చిన్న కీటకాలు అటువంటి వాటిని కొట్టుకుని తింటాయి నాగజాతులు. కానీ పాలు పోసినా తాగుతాయి. కానీ ఇక్కడ కవి విషయంగా తెలపడానికి పణులకు ఎవ్వడొసకి పరగపాలు అన్నాడు. మధుపాళికి ఎవ్వడు మకరందం అనరించే. ఆ తేనెటీగలకే ఊళ్ళో మకరందం ఎవరు పెట్టారు? పరమాత్మ అయిన ప్రకృతే. ప్రకృతి అయిన పరమాత్మయే. పశువులకు ఎవ్వడు అసంఖ్య పచ్చిపూరి. ఇష్టానుసారంగా మేస్తాయి పశువులు. గేదెలు, ఆవులు, ఎద్దులు, ఆపోతులు ఇటువంటి పశుజాతులు పశువులన్నీ కూడా, అలాగే జింకలు, లేడు ఇటువంటివన్నీ కూడా ఇష్టానుసారంగా కోతులైతే చెట్లనున్న చిగుళ్ళు, ఆ కాయలు, ఆ ఫలాలు, ఆ పుష్పాలు, ఆ కూరగాయలు ఇటువంటి అడవుల్లో ఉన్నాయితేనేమో, లేకపోతే పంట పొలాలు చెరువుల్లో ఉన్నాయితేనేమో ఇటువంటి వాటిని వనచరాదులైన వానరాలు తింటాయి. పశువులు ఊళ్ళల్లో కొంతమంది రైతులు మేపుకుంటుంటారు. వాటికైతే గడ్డి కోసి తెచ్చి మేపడం జరుగుతుంది. కోసి తెచ్చి గడ్డి తక్కువ, కానీ అక్కడ అడవుల్లో
సులభంగా దొరుకుతుంది. ఎంతో విశాలమైన గడ్డి ఎంతో విపులంగా దొరుకుతుంది. అక్కడ ఆ గడ్డిని ఎంతో విధంగా తిని పెరుగుతాయి ఆ పశువులు. ఆ విధంగా పశువులకు ఇవ్వడసగే పచ్చిపూరి ఎంతో విశేషమైన ప్రకృతి. ఈ ప్రకృతిని మనం ఎంతో రమణీయంగా భావించాలి. ప్రకృతిని మనం ఇష్టానుసారంగా పాడు చేయకూడదు. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతి మీద మనం ప్రేమతో ఉండాలి, ప్రేమతో మెలగాలి, అభిమానంతో ఉండాలి ప్రకృతి పరమాత్మ మీద.